రేషన్ కార్డు తప్పనిసరి అట. దిశ పత్రికలో ఒక కొత్త రేషన్ కార్డు వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి. గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకుంటారు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు. రేషన్ కార్డులు లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారంతా కూడా దరఖాస్తును విధిగా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల జారీకి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సన్నాహాలు మొదలుపెట్టింది. గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని భావిస్తున్నది. అనంతరం అర్హులైనటువంటి వారికి జనవరిలోనే కార్డులు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నది. ఇందుకోసం అనుసరించాల్సినటువంటి విధానాన్ని, అర్హతను పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలపై గైడ్లైన్స్ రూపొందించింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. ఈ నెల 24న సచివాలయంలో జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ చర్చించడం కోసం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 5 పేజీల డాక్యుమెంట్లను తయారు చేసింది. ఫిజికల్ వెరిఫికేషన్ కు 12 గైడ్లైన్స్, అర్హులైనటువంటి నిర్ధారణకు 16 ప్రామాణికలను అందుబాటులోకి తీసుకొస్తా ఉందట. దరఖాస్తులకు సంబంధించినటువంటి వారు ఎవరైనా రేషన్ కార్డు కావాలనుకుంటున్నటువంటి వారు దరఖాస్తులు చేసుకోవాలి. చేసుకున్నటువంటి వారికి, అర్హులైనటువంటి వారికి ఇవ్వడానికి ప్రభుత్వం యోచన అయితే చేస్తా ఉంది. ఫిజికల్ వెరిఫికేషన్ 12 గైడ్లైన్స్ తో ఉంటుంది. అర్హులైనటువంటి నిర్ధారణ చేయడానికి 16 ప్రమాణికలను తీసుకొని వారిని ఎంపిక చేయనున్నారు. గతంలో చాలా వరకు ఎకరాల కొద్ది భూములు ఉన్నటువంటి వారికి, ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రేషన్ కార్డునే ప్రమాణికంగా అన్ని సంక్షేమ పథకాలకు ప్రమాణికంగా రేషన్ కార్డునే తీసుకుంటుండడంతో నిజమైనటువంటి పేదలు ఎవరైతే ఉంటారో వారికే రేషన్ కార్డుని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని 16 ప్రమాణికలు తీసుకొని చూస్తా ఉందట. తేడాలకు వెరిఫికేషన్ ఆఫీసర్దే బాధ్యత. ఒకవేళ తేడా వస్తే మాత్రం ఫిజికల్ గా ఉన్నటువంటి వారందరినీ కూడా వెరిఫికేషన్ చేసి తేడాలు వస్తే మాత్రం అధికారులదే పూర్తి బాధ్యత వహించే అవకాశం అయితే ఉంది. కాబట్టి వెరిఫికేషన్ కరెక్ట్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాలలో అనేకమైనటువంటి ఒత్తిళ్లు, అనేకమైనటువంటి రాజకీయ సమీకరణలతో ఒత్తిళ్లు ఉంటాయి. అవన్నీ కూడా పట్టించుకోకుండా అధికారుల పైనే పూర్తి బాధ్యతను వేసి తేడాలు వెరిఫికేషన్ లో మాత్రం ఎటువంటి తేడాలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత అయితే అధికారులపై ఉందట.